కేపీఐఎస్ హైదరాబాద్లో అసలు ఉందా? సో దీనికి సంబంధించిన వీడియో. అండ్ చాలామంది ఇదే నన్ను అడుగుతున్నారు, కేపీఐఎస్ సంగతి ఏంటి సార్, కేపీఐఎస్ రివ్యూ చేయండి. అలాగే చాలా తెలుగు మీడియం సివిల్స్ కానివ్వండి, అండ్ గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఇలా మల్టిపుల్గా సర్వీసెస్ అనేవి కేపీఐఎస్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసేది. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇప్పుడు కేపీఐఎస్ హైదరాబాద్లో ఉందా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి సార్. అండ్ తెలుగులో సివిల్స్ అనేది హైదరాబాద్లో ఉందా అనేది, సో దానికి సంబంధించింది ఇంకొక వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాము దానికి సంబంధించి. అండ్ మోస్ట్లీ ఏంటి అంటే తెలుగు మీడియం సివిల్స్ అనేవి ఇప్పుడు రెగ్యులర్గా అయితే అంతగా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా జరగట్లేదు. ఇదైతే క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నాను. కొన్ని ఇన్స్టిట్యూట్స్ మాత్రం రికార్డెడ్ సెషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి తెలుగు మీడియం సివిల్స్కి. అండ్ ఎందుకంటే 90% ఆఫ్ ద సిలబస్ గ్రూప్ 1కి అండ్ యూపీఎస్సికి సేమ్ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఏంటి అంటే కొంత గ్రూప్ 1 క్లాసుల్లో కలపడం, సపరేట్గా తెలుగు మీడియంలో సివిల్స్ అనేది చాలా తక్కువ. ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి. కానీ బాగా ప్రొవైడ్ చేసే కేపీఐఎస్, ఇంకోటి వచ్చేసి డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనేది కూడా ఉంటాయి. ఈ రెండిట్లో తెలుగు సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 బాగా ప్రొవైడ్ చేసేవాళ్ళు కోచింగ్ అనేది. అండ్ బాగా పేరు కూడా ఉండేది. ఇక్కడ మనము కేపీఐఏఎస్ గురించి మాట్లాడుకుంటే అసలు హైదరాబాద్లో కేపీఐఎస్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఎక్కడ ఉంది? నేనైతే జనరల్గా ఏంటి అంటే కేపీఐఏఎస్కి దారేటు అంటే హైదరాబాద్లో అయితే చూపించట్లేదు. ఇది చాలా క్లియర్. ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు కేపీఐఎస్ ఉండేది హైదరాబాద్లో. సరే అది ఇప్పుడు లేదు కాబట్టి అది అప్పుడు ఉండేటప్పుడు ఇది ఎలా ఉంది, బాగుందా, దీని ఫ్యాకల్టీ ఒకవేళ ఇప్పుడు ఉండుంటే మనం దీని గురించి డిస్కస్ చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, ఈ ఫ్యాకల్టీ ఉన్నారు, వీళ్ళు ఇలా ఉంది, ఇలా ప్రొసీజర్ ఇలా ఉంది, ఇంత ఫీజు అవుతుందని చెప్పి మనం ఒక డీటెయిల్ వీడియో అనాలిసిస్ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో కేపీఐఎస్ లేదు. మరి కేపీఐఎస్ ఎక్కడ ఉంది? యూట్యూబ్లో ఉంది. ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ అయితే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. డిగ్రీ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ ఐఏఎస్ 2 బ్రాంచెస్లు ఉన్నాయి. దాని గురించి మనం ఒక వీడియోలో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ ఈ వీడియోలో మాత్రం చాలామంది అడిగిన ప్రశ్నకి నా సమాధానం, కేపీఐఎస్ హైదరాబాద్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారా అంటే లేదు. గ్రూప్ 1 ప్రొవైడ్ చేస్తున్నారా అంటే గ్రూప్ 2 అయితే కొంత ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఏంటి అంటే అది మనం ఇప్పుడు గ్రూప్ 2 గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి సో ఇప్పుడు ఆ టాపిక్ అనేది అనవసరం. సో కేపీఐఎస్ 2024లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ నేను ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది నేను ఇక్కడ తీసుకోవచ్చా అంటే అసలు హైదరాబాద్లో లేని, ఆఫ్లైన్ లేని కోచింగ్ సెంటర్లో నేనైతే లొకేషన్ ఎతికాను, కనపడలేదు. అండ్ తెలిసిన వాళ్ళని అడిగాను, తెలియదు అన్నారు. అండ్ ఇది వేరే తీసుకుంది అంటే ఈ కేపీఐఎస్ చేంజ్ అయిందా, నేమ్ ఏమన్నా మార్చారా, నేమ్ మార్చి ఏమన్నా పెట్టారా అనేది మనకైతే అఫీషియల్గా ఎక్కడ మనకు తెలియదు కాబట్టి దాని గురించి డిస్కషన్ అనేది మనకు అనవసరం. ఓకే, ఒకసారి ఆలోచించండి. సో ఎందుకంటే ఆన్లైన్లో వీడియోస్ చూసేసేసి, యూట్యూబ్లో వీడియోస్ చూసేసేసి మనము తీసుకోవాలి, లేకపోతే ర్యాంక్స్ కొట్టిన వాళ్ళ వీడియోస్, ఈ ప్రమోషనల్ వీడియోస్ చూసేసి డెసిషన్ తీసుకోకండి, కరెక్ట్ కాదు. ఓకే, సో బేసిక్గా ఒకవేళ మీకు ఎక్కడన్నా లేదు సార్ కేపీఐఎస్, లొకేషన్ ఉంది, అశోక్ నగర్లో ఉంది, ఆఫ్లైన్లో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పండి. దాని గురించిన మన పర్సన్ పంపించి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అనాలిసిస్ చేసి మళ్ళీ 2024 రివ్యూ అనేది మనం అప్డేట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.